ఇక తెలంగాణ రాజకీయాలు అదానీ చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేళ అదానీ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా నిరసనకు దిగడం కాకరేపుతోంది. అవినీతి ఆరోపణలకు సంబంధించి అదానీపై చర్యలు తీసుకోవాలంటూ చెలో రాజ్భవన్ పేరుతో కాంగ్రెస్, అదానీతో సీఎం రేవంత్ దోస్తీ అనే ప్లకార్డులతో అసెంబ్లీ హాల్లో బీఆర్ఎస్ నిరసన ప్రదర్శనలు చేశాయి. దాంతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. రాహుల్ గాంధీ పిలుపుతో రాజ్భవన్ ను ముట్టడించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా అదానీ, ప్రధాని మోదీ దేశ పరువు తీశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. అదానీ సంస్థలు అమెరికాలో లంచాలిచ్చాయని, చర్యలు తీసుకోవాలని ఎఫ్బీఐ నివేదించిందని చెప్పారు. అదానీపై విచారణకు జేపీసీ నేతృత్వం వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు అదానీ, సీఎం రేవంత్ రెడ్డి భాయ్ భాయ్ అంటూ అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ మీడియా పాయింట్కు వెళ్లారు. అటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్భవన్ ముట్టడికి వెళ్లడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. భవన్ ను సీఎం రేవంత్ ముట్టడించడం అంటే రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమే అన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అదానీతో దోస్తీ చేసి 100 కోట్లు తెచ్చుకున్నారని, రాహుల్ గాంధీ వద్దంటే మళ్లీ వెనక్కిచ్చారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ మెప్పు కోసం రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు మహేశ్వర్ రెడ్డి. మరింత సమాచారం టీవీ ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, తెలంగాణ రాజకీయాలు అదానీ చుట్టూ తిరుగుతున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఒకే టాపిక్ పైన ఆందోళన చేశారు. సో ప్రజలు ఎలా చూస్తున్నారు ఈ ఆందోళనలను? మొదటి రోజు ఈ రోజు 2 సార్లు కూడా ప్రధాని మోదీ సెంట్రిక్గానే అదానీ సెంట్రిక్గానే ప్రకంపనలు అసెంబ్లీలో చోటు చేసుకుంటున్నాయి. 2 పార్టీలు కూడా అదానీ కేంద్రంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మొదటి రోజు అదానీ అదేవిధంగా రేవంత్ ఇద్దరు దోస్తానికి సంబంధించినటువంటి ఫోటోలను ప్రింట్ చేసుకొని అసెంబ్లీకి వస్తే మీరు ఎందుకు వ్యతిరేకించారు, మమ్మల్ని ఎందుకు అసెంబ్లీలోకి రానివ్వలేదు, ఇదే రోజు మళ్ళీ మీరు రాజ్భవన్కి వెళ్ళి ఎందుకని నిరసన వ్యక్తం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రశ్నించింది. అటు సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్కి వెళ్తున్న సందర్భంలోనే ఇటు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలంతా కూడా మళ్ళీ ప్లకార్డులు పట్టుకొని కారిడార్లో ఒక నిరసన ప్రదర్శన చేశారు. ఒకవైపు మీరు ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఆ పెట్టుబడులు తీసుకుంటారు, 100 కోట్లు ఎట్లాగైతే రెట్నిచ్చారో 12,400 కోట్ల పెట్టుబడులు కూడా వెనక్కి ఇవ్వండి, దామరచర్లలో ఉన్నటువంటి ప్లాంట్ని, సిమెంట్ ప్లాంట్ని వీటన్నిటిని కూడా రద్దు చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మీకు కేంద్ర నాయకులు అపాయింట్మెంట్ ఇవ్వలేదనో, జైపూర్లో మీకు అదానికి సంబంధించినటువంటి ఫంక్షన్లో మంచి మర్యాదలు జరగలేదనో ఈరోజు అక్కడికి వచ్చి నిరసనలు చేస్తున్నట్టుగా తెలుస్తుందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇటు సీఎం రేవంత్ కూడా ఈరోజు మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల వర్షన్ ఏంటి, అదానిని 2 రకాలుగా ఎందుకు బీఆర్ఎస్ చూస్తుంది, ఈరోజు మేమంతా అదానికి వ్యతిరేకంగా ఒక ఆందోళన చేస్తుంటే దాన్ని ఎందుకు బీఆర్ఎస్ విమర్శిస్తుంది అంటూ రేపటిలోగా కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు తమ అభిప్రాయాన్ని చెప్పాలి. అసలు అదానికి మీకున్నటువంటి సంబంధం ఏంటి, అదానిని మీరు ఎందుకు 2 రకాలుగా చూస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఇటు బీజేపీ అయితే 2 పార్టీలను తప్పుపట్టింది. 2 పార్టీలు కూడా తమ వర్షన్ను 2 రకాలుగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలోకి లేనప్పుడు ఒకలాగా చెప్తున్నాయి అంటున్నారు. ఇక బీఆర్ఎస్ ఇంకొక అడుగు ముందుకేసి ఈరోజు రాజ్భవన్ ముట్టడికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ నేతలందరిపైన కేసులు నమోదు చేయాలని చెప్తా ఉన్నారు. రైట్ రాకేష్.